నారీ నారీ నడుమ మురారి నీది నాది వేరే దారి. భక్త కౌశిక, ఏవి నీ కోరిక నాయనా? సతి సతి తదాస్తు. నాదా నేను నాదా హాయ్ నాదా నేను నాదా ఇటు ఏంటి అటు ఇటు వెళ్ళిపోతున్నారు రండి అంటే చూస్తున్నా అటు కాదు నాదా మీరు ఇటు రండి అయ్యో ఇటు నాదా అదేంటి దేవుడా మరి సతీ సతీ అని 2 మార్లు పలికినావు కదా నాయనా? అంటే ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు ఇచ్చేస్తారా? ఇంకా 3 సార్లు పిలవలేదు. అయ్య బాబాయ్, అసలు మ్యాటర్ ఏంటి? అలనాడు ద్రౌపది పతి పతి అని 5 సార్లు అంది. అమ్మో, పాండవుల్ని ఇచ్చాం, నువ్వు 2 సార్లు అన్నావు, ఇద్దరిని ఇచ్చాం. ఏమైనను మీ సుఖమే మా సుఖం నాయనా. ఏళ్లతో సుఖం బాబాయ్, నిన్ను కాదు. అబ్బే, ఎందుకు ఎక్స్ప్రెషన్ మారుస్తావు? డ్రెస్ చాలా బాగుంది, కొన్నావా? అమ్మో, చీర బాగలేదా చీర బాగాలేదు అన్నానా? డ్రెస్ బాగుందన్నాను అంతే. మీరే నేను చూసుకుంటాను. ఏం చూసుకునేది అక్కడ? అదేంటి నెక్లెస్ చాలా బాగుంది. నేను వెళ్ళిపోతానే. వెళ్ళిపోతా. వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మాతోనే ఉండాలి. కాదు, అది కాదు, బుద్ధి గ్రాస్ తిని పొరపాటున సతీ సతీ అన్నాను. ఇప్పుడు అర్థమైంది మ్యాటర్ ఏంటో. ఇదిగో జాగ్రత్తగా దాచుకోయే, నీ గిఫ్ట్. సారీ, నీకేం వెళ్ళిపోతున్నాను. బాయ్. నీకా? అలా కాదు, నాకే. ఏం కాదు, నాకే 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 చూసా కదా నీకు గడ్డ ఇచ్చారు. ఈ నాకే అందుకే నాది ఇచ్చింది నాకు. బాను, స్టాప్ ఇట్. అరే పాపం అమాయకుని పట్టుకుని అలా మర్దన చేసేస్తున్నారేంటి? అసలు ఏం జరుగుతుంది? ఏంటి ప్రాబ్లం? మీ కంటికి అలా కనిపిస్తున్నారు, ఆయన తత్వం ఏంటో మాకు. బాను, ఇప్పుడు నా కంటికి శ్రీకృష్ణుడిలా కనిపిస్తుంది. ఏ కృష్ణ 16,000 మంది గోపికలు కావాలా? వద్దు, నువ్వు కావాలి, పద వెళ్ళిపోదాం. కృష్ణ ముకుంద మురారి. అలా అనకూడదు. అన్నావంటే నిజంగానే నీ పని హరిలో రంగ హరి. పర్లేదు. నేను నిన్ను కాపాడుతాను, నాకు అర్థమైంది. తొందరగా పాడు. సతీ సతీ అని 2 సార్లు అన్నావు కాబట్టి సౌత్ లో పోరొచ్చింది. రైట్? నేనే సత్యభామని చెప్పాను కూడా ఇక్కడ ఉంది. కౌశిక్కి ఎవరు కరెక్ట్ అనేది నేను డిసైడ్ చేస్తాను. మాటరాని మౌనమిది. ఇక్కడ ఒక చిన్న పరీక్ష. ఎవరు నెగ్గితే వాళ్ళకి కౌశిక్ సొంతం. కౌశిక్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది, ఒక్కరితోనే రాజ్యం వెళ్ళచ్చు. కౌశిక్ ఏంటో నాకేం అర్థం కావట్లే. అంతా నీ మనసులో ఏమని చెప్పు. ఇద్దరులో ఎవరు బాగున్నారు? ఎవరైతే నీకు ఓకే? అంటే ఇప్పుడు భావన హలో. బాగుంది. సుదీప కూడా బాగుంటుంది. కూడా బాగుందా? కూడా అంటే భావన బాగుంది కాబట్టి సుదీప కూడా బాగుంది కదా. అదేంటి ఆవిడ బాగుంటే నేను బాగుండడం? అలా కాదు సుదీప, మన భావన అలా బాగుంది, మన కాదు. అలాగే మన భావన కూడా బాగుంటది. ఇక్కడ కొత్త ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయండి. ఇంకా లాభం లేదు, మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సింది. అంతేనా? ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ నారీ నారీ నడుమ మురారి. ఫస్ట్ రౌండ్ ఏంటంటే 2 ఇళ్ల పూజారి. హరిలో రంగ హరి 2 ఇళ్ల పూజారి. 2 ఇళ్ల పూజారిలో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ సెగ్మెంట్ కి 50 పాయింట్స్, 50 లవ్ పాయింట్స్ ఇస్తాం. ఎవరు ఎక్కువ పాయింట్స్ గెలుచుకుంటే వాళ్ళకి కౌశిక్ దగ్గర అవుతాడు. ఓకే ఓకే, ఇద్దరు గెలుచుకోకపోతే? ఇద్దరు గెలుచుకోకపోతే 3వ వాళ్ళు దండుకుపోతారు. అయితే నీకు రెడీ వచ్చేస్తా. మొత్తం రౌండ్ లో వీళ్ళకి 0 మార్కులు వస్తే నువ్వు నావాడివి. అయితే ఓకే. ఓకేనా? అయితే వీళ్ళకి మార్కులు రాకూడదు. రెడీ ఉన్నాడు. ఫస్ట్ సెగ్మెంట్ లో తనకు సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతాను. సెకండ్ సెగ్మెంట్ లో ఐడెంటిఫికేషన్ ఉంటుంది. థర్డ్ సెగ్మెంట్ లో తన ఇష్టాల గురించి అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్, కౌశిక్ నీకు క్రీమ్ కలర్ ఇష్టమా, రెడ్ కలర్ ఇష్టమా? అలా వస్తే నాకు అదేం కలర్? అది ఇది మెరూన్. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది. ఆప్షన్ క్రీమ్ అండ్ రెడ్. నన్ ఆఫ్ ది అబౌవ్. ఈ రౌండ్ బజర్ రౌండ్ 50 లవ్ పాయింట్స్ ఉంటాయి. రెడీ? మరి ఫస్ట్ ప్రశ్న అడిగేస్తున్నాను. మన కౌశిక్ రాముడు మంచి బాలుడు టైపా లేదా కొంటె కృష్ణుడు టైపా? రెండో టైపా? కొంటె కృష్ణుడి టైపా? అంటే డైరెక్టర్స్ ముందు మామూలుగా యాక్ట్ చేసేటప్పుడు అసలు ఏమి తెలియని అమాయకుడిలాగా కానీ నార్మల్ గా అయితే అసలు మామూలుగా అల్లరి చేస్తానే ఉంటారన్నమాట. కొంటె కృష్ణుడి క్వాలిటీస్ అల్లరికి సంబంధించిన మాత్రమే కాదు, కొంచెం అమ్మాయిల్ని చూడగానే ఫ్లూట్ వాయించడం,
అలాంటివి ఉంటాయి అనమాట. నాకు ఫ్లూట్ రాదు, గిటార్ వచ్చు. ఏదో ఒకటి వాయించడం అయితే ఉంటుంది. యూజువల్ గా కొత్తగా సెట్ లోకి ఎవరు అమ్మాయిలు వచ్చినా చూస్తూ ఉంటారు. ఏంటి నేను? మీరే ఏంటి సుదీప ఇది? కొత్త బంగారం అప్పుడు చూసాం. ఏ బంగారం అప్పుడు? బాబు వీళ్ళు మాత్రం అనుకుంటున్నారు కౌశిక్ చాలా అమాయకుడు, రాముడు మంచి బాలు టైప్ అని కదా. ఆ. ఏంటి చాలా? కృష్ణుడు అని నేను అంటున్నాను, ఎంతమంది చేయలేస్తారు? బాబు తక్కువ 9 పద్మావతి, నేను పంచగుట్ట వస్తున్నాను పద్మావతి. 89%. పోనీ రాముడు నీ ఎంతమంది? ఇంటి ముందు బ్రేక్ వేస్తా పద్మావతి. సింగిలార్ మొత్తానికి కౌశిక్ తెలియవచ్చింది ఏంటంటే 99% ప్రజలు నిన్ను శ్రీకృష్ణుడిగా నమ్ముతున్నారు కౌశిక్. నాన్న నాని నాన్న నాని నాన్న నాని నాన్న. అది సో ఇక్కడ నుంచి కూడా అదే రియాక్షన్ వచ్చింది. మరి భావన దృష్టిలో నిజానికి రాముడు టైపే కానీ ఒక్కొక్కళ్ళు మరి రాముడిలాగా ఇలాగే ఉండకుండా అప్పుడప్పుడు అలా సరదాగా అలా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు తిరుగుతున్నావా పొగుడుతున్నావా? రెండు. ఓకే అండి, మరి ఇంతకీ తను రాముడా కృష్ణుడా కౌశికే చెప్పాలండి. ఎవరికి 50 లవ్ పాయింట్స్ ఇద్దాం? భావన ఆబ్వియస్ అల్లరి రాముడు అని చెప్పింది కాబట్టి భావనకి నిజం అదే. 100% నువ్వు రాముడివే. డెఫినెట్ గా. ఈసారి నుంచి అబద్ధాలు చెప్పాలని మాట్లాడు. అబద్ధాలు ఏంటి? హలో ఏంటి ఏంటేంటి? మీరు అసలు ఎప్పుడు సెట్ లో కామ్ గా కూర్చొని చూసిందే లేదు. ఏదేమైనా నీ కొంప కొల్లేరైపోతుందిరా నాకు అనిపిస్తుంది. ఎందుకో కొంచెం కౌశిక్ అటువైపే వెళ్తున్నాను అనిపిస్తుంది. నువ్వు జాగ్రత్త పడు. 50 లవ్ పాయింట్స్ ఇచ్చేసాడు భావనకి. తొందరగా పడు భావన. పదాస్తు. థ్యాంక్ యూ. సెకండ్ ఏంటంటే ఐడెంటిఫికేషన్. మన కౌశిక్ ని బ్రహ్మాండంగా చూపిస్తాం, గుర్తుపట్టాలి. కౌశిక్ గోవిందా ఏమిందో? గోవిందా. ఎక్కడున్నాడు కౌశిక్? ఎవరికి తెలుసు? ఎందుకంటే అందులో నా ఫోటో ఉందా? ఎక్కడైనా పొలికి కనిపిస్తున్నాయా నాకు ఆ ఫోటోకి? ఇప్పుడు చూస్తే ఏం తెలుస్తుంది? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఎక్కడున్నాడు నీ కౌశిక్? ABCDEలో బిలో ఉన్నాడా? కౌశిక్ బాలుడు బిలో ఉన్నాడని భావన అనుకుంటుంది. మరి నేనా సుదీప్ ఏమనుకుంటుంది? అన్నీ ఒకలాగే ఉన్నాయి. అంత చిన్నప్పుడు తెలియదు కదా, అంటే అప్పుడు నేనే పుట్టున్నాను డెఫినెట్ గా. అంటే ఓకే, డీటెయిల్స్ లో కొద్దు. అది తొందరగా సుదీప్, టైం లేదు, నువ్వు చెప్పవా? ఛాన్స్ పోతుంది. ఏ ఓకే, ఒకరు ఏ అన్నారు, ఒకరు బి అన్నారండి. కౌశిక్ నువ్వు ఎక్కడున్నావు చూద్దాం. చూద్దాం. ఎలా గుర్తుపట్టావు? అక్కడేం ముక్కు కారట్లేదే. మేమిద్దరం చేసిన ఒక టెలిఫిల్మ్ లో మాకు యాని పాప ఉంటుంది. అందులో మా ఇద్దరిని కిడ్నాప్ చేసేస్తారు. నన్నేమో ఇంకొకరు, తనేమో. బట్ ఆ కిడ్నాప్ చేసిన పిల్ల కోసం మా ఇద్దరి ఒక ఫీల్ ఎంత బాగుంటుందంటే అందులో అంత బాగుంటుంది. అక్కడ ఎలా లవ్ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే చూసి కళ్ళతోటే. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ భావన, 50 లవ్ పాయింట్స్ గెలిచావు. కౌశిక్ కి ఇష్టాలు ఉన్నాయి కదా, అంటే కౌశిక్ కి ఇష్టం లేదంటూ ఒకటి ఉండదు, అన్ని ఇష్టాలే. బట్ అందులో చాలా ఇష్టమైనవి కొన్ని మీ ముందు ఉంటాయి. సో వాటిని మీరు గుర్తుపట్టాలి. ఓకే, హే కృష్ణ ముకుంద మురారి. పిలిచావా? పిలిచాను అందుకే వచ్చింది ఇది. సో మా చిలిపి కిట్టుడికి ఇష్టమైన చొక్కా ఉంది. ఇందులో తన సైజ్ కరెక్ట్ ఏంటో గెస్ చేసి ఏ చొక్కానో గమనించి పట్టేసేయండి. 50 లవ్ పాయింట్స్ గెయిన్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇస్తానంటే మాక్సిమం మార్క్స్ గెయిన్ చేసింది కాబట్టి ఆపర్చునిటీ ఇటే వెళ్ళదు. భావన రెడీ? చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అసలు ఇక్కడ దాకా రాకుండా అక్కడి నుంచే చెప్పేలా ఉంది. యా నిజంగానే. అక్కడి నుంచి అయితే ఏదంటావు? పింక్ తనకి కరెక్ట్ గా సెట్ అవుతుంది, అది కూడా తనకి ఇష్టమే. ఇక్కడికి వచ్చి చూస్తే బెటరా? డెఫినెట్ గా. అయితే సైజెస్ చూడమన్నారు కదా. అవును. తన ఫిగర్ తెలుసు నాకు. గో విత్ పింక్. ఇక్కడ కౌశిక్ పరిమళాలు ఏమైనా వస్తున్నాయి దీంట్లోంచి? ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి కావాలంటే పరిమళం కూడా చూసేద్దాం. ఇదే బాగుంది. ఇదే బాగుంది. గో విత్ ఓకే. సో కౌశిక్ చొక్క ఇది, అది మీదే. సుదీపా దా.
దీప హెల్ప్ చేయనా? ఇలా నుంచుంటే చాలు, ఓకే. ఏమి హెల్ప్ చేయక్కర్లేదు. ఏంటి అన్యాయం మరి? లూజ్ అవుతుంది. కొంచెం హెల్ప్ చేసావా భావనకి? ఏది? అక్కడే కూర్చొని కాదు పోయా. బాను, పాపం సుదీప్ పాపం ఇందాక నుంచి పాప ఎక్కువైంది ఇక్కడ. నాకు నువ్వు రావక్కర్లేదు, నీకు గెస్ట్ చేయగలను చెప్పాను నేను. మనం ఇండస్ట్రీకి రాకముందు కటింగా హెల్ప్ చేస్తా అంది ఇక్కడ. అక్కడ మాకే అదే ఊరికే ఫ్లోలో అటు తిరగండి, అటు తిరగండి. తిరిగాక బాపడింది. ఓకే. ఇది పొడవైంది. గొడవైందా? ఇది కూడా పొడుగ్గానే ఉంది. ఇది అన్యాయం చూసారంటే మొత్తం మనిషి నిలబెట్టి ఇంకా చొక్కా వేయించి మరి చూడమ్మా. సరే, పని ఇది. అయిపోతుంది. ఇది ఒకరేమో పూల రంగు చొక్కా, ఒకరేమో చాలా సాఫ్ట్వేర్ చొక్కా. అంటే తన దృష్టిలో అలా ఉన్నారు, నా దృష్టిలో ఇలా ఉన్నారు అనమాట. ఇలాగే బెటరా? పూల రంగు కరెక్ట్ కదా? సో ఇద్దరిలో ఆ, ఎవరి చొక్కా కరెక్ట్ గా ఉంది చెప్పానా? అంటే మనసులో ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంటే వాళ్ళకి ఓటేస్తా. అది వేరే అలా విషయం. అంటే అది పాపం కాదు, చొక్కా కాదు చెప్పలేడు. అలా కాదు బాను, నిజంగా చెప్పండి చెప్పేస్తా. నిజంగా చెప్పాలి. చాలా ఎక్కువైంది ఇక్కడ, అందుకే చూపు మాటికి ఇటే పోతుంది. అంటే లెఫ్ట్ లో ఉంది కదా, ఈజీగా చూసేయచ్చు, ఈజీగా చూసేస్తున్నా ఇలా. అంతేనా? అంతేగాని పెద్ద అట్రాక్షన్ వల్ల కాదు. అబ్బా బాగుంది. Hello. చీర అదిరింది. చీర అదిరింది, మొహం బాగుంది, సూపర్. ఓకే. ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటే వాళ్ళు చొక్క ముట్టేసుకో. కళ్ళు మూసుకొని పెట్టాలా? నా కళ్ళు మూసుకో నువ్వు కూడా. మళ్ళీ తోసి చెప్తే కుదరదు, ఇప్పుడు వేసుకోవాలి చొక్కా. ఓకే వేసుకుంటా, వేసుకుని చూపిస్తా వాళ్ళకి. ఓకే కొంప మునిగిపోయాక ఇంకా కాదు, ఇక్కడ ఏదో ముందుగా మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోంది. అసలు ఏంటి క్లాప్స్ కొట్టినారు? అసలు ఏమైనా బాగుందా ఈ షర్ట్? హ్యాండ్సమ్ గా ఉంటే ఏమైంది? ఏంటి పిచ్చి హ్యాండ్సమ్ అసలు కదా? ఏంటి అంత డల్ ఫినిష్, డల్ లుక్ ఏంటది? అంటే కాదు, మామూలుగా నాకు బ్లూ అంటే చాలా ఇష్టం, తర్వాత పింక్ అంటే ఇష్టం. సాధారణంగా పింక్ అమ్మాయిలకి ఇష్టం ఉంటుంది, కానీ అబ్బాయిలకు కొంతమందికి సూట్ అవుతుంది పింక్ కలర్. నాకు సూట్ అవుతుంది. ఏం బాగలేదు, బాగాలేదా? ఏం బాగలేదు. వేసుకునే అసలు వాళ్ళకి నచ్చాలి. కానీ ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంది. వేసుకునే వాళ్ళకి నచ్చాలి, తనకి ఇలా ఇష్టం. ఏంటి ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంది? టైట్ అయిపోయినట్టు అది కొంచెం అయితే fashion టైట్ అయిపోతుంది. ఫ్యాషన్ ఇప్పుడు ఇదే కదా, ఏంటి ఫ్యాషన్? స్కిన్ టైట్, యాపిల్ ఇలా కట్. ఇలా ఏదైనా ఆడిషన్ కి వెళ్ళారు అనుకో, సపోజ్ అసలు మొత్తం రిజెక్ట్ అయ్యి వచ్చేస్తారు. అది ఇది వేసుకుంటే ఆడిషన్స్ ఎప్పుడో కదా ఉంటాయి, బట్ రెగ్యులర్ గా వేసుకునేవి ఈ టైప్ తను. సో మొత్తానికి భావన చొక్కానే నచ్చిందంటావు. అలా కాదు, పింక్ చొక్కా నచ్చింది అంటున్నా. పింక్ చొక్కా నచ్చింది, భావన సెలెక్ట్ చేసినందుకు ఆ నీకు నచ్చింది. భావన సెలెక్ట్ చేసినందుకు పింక్ చొక్కా నచ్చింది. అసలు ఇది పట్టుద్దా లేదా చూద్దాం. ఇలా ఉంటాడు. ఓకే, ఏంటి ఇది ఓకేనా? చాలా, ఇది చాలా. అది చాలు. రెండు చేతులు పట్టుకో. నేను ఇవ్వను, నేను అలిగాను. ఆ, నేను అలిగిందంట అలుగుతున్నాను. కొంచెం ఇలా ఏమని చెయ్యి. నేను అలుగుతున్నాను. అవే ముట్టుకోకూడదా? ఇది కూడా వేసుకున్నారుగా. రెండు వేసుకున్నాను రెండు వేసుకున్నాడు. ఓకే, కానీ ready? ఫస్ట్ సెగ్మెంట్ లో ఎవరు గెలిచారంటే లేపేసి చెయ్యి. రెడీ. 1 2 3. కృష్ణుడు ఏం చేద్దాం? కృష్ణుడు 1 2 3. అది చూసా? సో ఫస్ట్ రౌండ్ లో ఉంది ఈ పరిస్థితి. సుదీప్ గురించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. సుదీప్ నువ్వు కొట్టకూడదు. నువ్వు మళ్ళీ కొట్టండి యాంగర్ తీస్తుంది మళ్ళీ. చెప్పు, ముందే ప్రిపేర్డ్ గా ఉండాలి. కొత్త బంగారం షూటింగ్ బాను. ఒకవేళ కొడితే కాపాడను. కొత్త బంగారం షూటింగ్ కార్ దిగింది, సుదీప కార్ దిగింది. అక్కడ ఉంది సుదీప, అక్కడ సుదీప. ఇప్పుడు నువ్వు కౌశిక్, నేను సుదీప. నువ్వు అక్కడ ఉండే సుదీప. నన్ను చూసి హాయ్ సుదీప, గుడ్ మార్నింగ్ అను. హాయ్ సుదీప, గుడ్ మార్నింగ్. హాయ్ నన్ను చూస్తురా. హాయ్ కౌశిక్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఏదేమైనా నీ చొక్కా విప్పి పడేస్తున్నాడు అక్కడ, అది నువ్వు గమనించట్లా. యాంగర్ కి పెడుతున్నా. అది నువ్వు గమనించట్లా. యాంగర్ కి తీసి పెడుతున్నా. పడేసాడు అక్కడ. నేను పెడతాను మీకు. పాయింట్స్ ఇవ్వలేదు, ఇంకా చొక్కా పాడేస్తే ఇంకేంటి? సో రెండిళ్ళ పూజారి రౌండ్ లో 3 సెగ్మెంట్లు ఫినిష్ అయిన తర్వాత 150 లవ్ పాయింట్స్ తో తను లీడింగ్ లో ఉంది, అండ్ అక్కడ 0 పాయింట్స్ తో సుదీప ఉంది. ఇంకా ఉంది, 0 0 0. అట్లీస్ట్ రెండో రౌండ్ లోనైనా నీకు న్యాయం జరుగుతుందో చూద్దాం. సుదీప తప్పకుండా న్యాయం చేస్తాను. సుదీప నన్ను చూడు. కొంచెం చింపేసి వద్దాం. ఇంత కూడా కనిపించట్లేదు. చూడు కాదు బాను, నన్ను చూడు అన్న చెప్పు ఉంటుంది. నన్ను అబ్బా కొట్టేసింది.
సరే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, ఆయింట్మెంట్ పోయాలి అక్కడ. పాపం బాగా దెబ్బ తగిలింది. నేను రాసుకోవాలి ముందు టప్ అని పడింది. Okay? ఓకే నన్ను చూడు Ready, నన్ను ready? చూడు. చూడను. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, నారి నారి నడుమ మురారి. మరి రెండో రౌండ్ లో ఎవరు గెలుస్తారనిపిస్తుందంటే నాకు భావన నిన్ను చిత్తు చేస్తుందేమో అనిపిస్తుంది. చిట్టిది ఎక్కడ ఏ కోణంలో కనిపిస్తుంది నా అన్ని face? కోణాల్లో. అనిపిస్తుంది. ఎందుకు ఫస్ట్ రౌండ్ గెలిచావు కదా, సెకండ్ రౌండ్ కుమ్మేద్దాం అనుకుంటుంది కదా సుదీప. అంటే మీరు ఇచ్చినంత ఎక్స్ప్రెషన్ కాదు కానీ అనుకుంటున్నాను డెఫినెట్ గా. నా గురించి అంత ఏమంటారు, నన్ను అంత అన్పాపులర్ చేసి నా Unpopular గురించి ఏంటి? తెలియని సీక్రెట్స్ అందరికి రివీల్ చేసేసారు కాబట్టి కసి మీద ఉంది. అది చాలా మంచి ప్రేమ మీద ఉన్నావా? రెండు ఇప్పుడు అది చాలా మంచి విషయం సుదీప. కసితో కూడిన ప్రేమతో ఉంది. కసితో కూడిన ప్రేమతో కూడిన ధైర్యంతో కూడిన అభిమానం. ఏదేమైనా కౌశిక్ నిన్ను ఆ భగవంతుడే కాపాడాలి. అంతేనా? ఎందుకైనా మంచిది, మనస్ఫూర్తిగా శ్రీకృష్ణుని వేడుకో. ఏ కృష్ణ కాపాడు స్వామి. వెళ్దామా? హరిలో రంగ హరి. హరి ముందుగా 50 లో పాయింట్స్ ఎవరు గెయిన్ చేస్తారు చూద్దాం. టగ్ ఆఫ్ వార్, తాడు కట్టేస్తాం. ఎవరికి శక్తి ఎక్కువ ఉంటే వారు లాగేసుకోండి మీ మురారి. వచ్చిండి. 1 minute time ఇస్తున్నాం, మీ ఇష్టం. ఈ లోపే ముగించొచ్చు కథ. ఓకే, నడుము విరిగిపోవాలంతే. Your time starts now. Go. కతికినతం బావయ్యో ఇటు రావయ్యో అయ్యో తకటిమితం బావయ్యో ఇటు చూడయ్యో నా వినవే తగవే పక్కనియన్న ఇప్పుడే పుట్టాడల్లమ్మో తనవే తొక్కుడు పిల్ల జగడం రాజీ ఉండాలే హరిలో హరి సరికి సరి వినవే మరి కతికినతం బావయ్యో ఇటు రావయ్యో నా తకటిమితం బావయ్యో ఇటు చూడయ్యో నా ఏమండి మీరు గమనించారా? గెలిచింది అక్కడికి వెళ్ళాలి కదా, ఇక్కడ వచ్చి చేతులు పట్టుకుంటాం. అంటే పాపం చేతులకి పాపం ఏదో ఆ పాపం కందిపోయిందా? ఏది పాపం కాదు, ఇటు వచ్చేసాక మళ్ళీ అటేంటి, అంటే పాపం చేతులకి అందిపోయి పాపం. ఇంకా చాలు. అంతేనా పాపం? ఇటు రండి మీరు. ఓకే పాపం. ఇటు రండి. ఓకే కాదు పని నాకు డౌట్. అసలు పాపం మేము చూస్తున్నాం కదా. ఓకే పొన్ను ఊదు. అబ్బా ఏంటి ఏంటి ఊరాలా? కానీ బాను ఏ మాటగా మాట చెప్పాలి. ఇంత కష్టపడి సుదీప్ గెలిచిందంటే చాలా గొప్ప విషయం అది. ఒక్క విషయం తెలుసు, పొట్టి వాళ్ళు చాలా గట్టి వాళ్ళు అంటారు. అందుకే అగో అదే పొట్టి గురించి మాట్లాడద్దు. ఎంత సుసైడ్ పాయింట్ వేసుకుంటే మాత్రం అక్కడ నుంచి మరి లాగిందంటే మరి ఆవిడ హైట్ గురించే మాట్లాడద్దు, అందుకనే గెలిచాం. నిజంగా గెలిచాం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మొత్తానికి బుద్ధి బలంతో కాకపోతే ఏంటి, బాహుబలంతో గెలిచాం. ఇక్కడ చూడు, చీ నేనైతే దీన్ని ఇప్పుడు ఉరితాడు చేసి ఉండేదాన్ని. ఐడియా లేవకు నువ్వు ఐడియా లేవకు. అబ్బో నీ మీద చాలా ప్రేమ కారిపోతుంది ఇక్కడ. పోతుంది. నిన్ను ముంచేయాలనుకుంటుంది. అనుకుంటుంది. మునిగిపోవడానికి సిద్ధమైపో. ఎవరు? ప్రేమ ముంచేస్తుంది. నేను ప్రేమ మునిగిపోవడానికి సిద్ధమైపో. పోతాను. హరిలో రంగ హరిలో రెండవ సెగ్మెంట్ 100 లవ్ పాయింట్స్ గెలవచ్చు. ఆడుకుందామా కౌశిక్ తో? రెడీ. కౌశిక్, నీ చేతిలో భూమి ఉంది. యా సింపుల్ గా అండి, ఇది ఇలా ఉంటుంది, మీరు ఇలా ఉంటారు. ఓకే ఇలా అది బాల్ కింద పడకుండా కౌశిక్ చుట్టూ ఎన్ని రౌండ్లు కొడితే అన్ని మార్కులు వస్తాయి. సింగిల్ గా ఇద్దరు ఒకేసారి. ఓకే సార్. ఒకరు ముందుంటారు, ఒకరు వెనుకుంటారు. ఎందుకంటే ఈయన రెండులో పూజారు కదా. మరి ఒకవేళ తను నేను ఇక్కడే ఉన్నానంటే తను ఇక్కడికి వచ్చి ఉంటే మెల్లగా తిరగాలి. మీరు మరి ఒక తోపు తోయడమే. అంటే భావన భూమి సూర్యుడు చుట్టూ, మీరు నా చుట్టూ. అంతే. కౌశిక్ చుట్టూ ఎవరెన్ని సర్కిల్ కొడతారన్నది పాయింట్. బట్ మధ్యలో బాల్ ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఓకే బాల్ ఒకవేళ పడితే మళ్ళీ తీసి పెట్టుకోండి. ఎవరు తక్కువ సార్లు బాల్ పడేసారన్నది కూడా కౌంట్ చేస్తాం. ఓకే ఓకే రెడీ కౌశిక్? రెడీ. మధ్యలో అప్పడం అయిపోవడానికి రెడీయా? రౌడీ స్ట్రైట్ గా నిలబడాలి. ఓకే రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
దీప అలా కొడితే దీప నొప్పిగా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ భావన చూసుకో దీప కదులు గుచ్చకు గుచ్చకు గుచ్చేస్తుంది బాబోయ్ గుచ్చేస్తుంది 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 బాగా ఇప్పుడు కౌశిక్ నేను ఫ్రీజ్ ఓకే ఆల్రెడీ 150 పాయింట్స్ తో ఉండింది. 100 జత కడితే 250 అయ్యాయి. కంగ్రాచులేషన్. ఇప్పటి వరకు మీ ప్రేమను కురిపించండి అంటే ఎంతసేపు బొంగమూతి పెట్టడాలు, అలగడాలు, బతిమలాడుకోవడాలు, ఇది తప్పితే నాకు ప్రేమ ఎక్కడ కనిపించలా నిజంగా. అందుకే ఈ రౌండ్ లో పూర్తిగా ప్రేమమయం అయిపోవాలి. కౌశిక్ ఫుల్ ఖుష్ అయిపోవాలి అంతే. ఏమంటారు? ఇప్పటిదాకా టార్చర్ పెట్టారు కదా, కాస్తైనా ప్రేమించండి. ఎవరు ఎక్కువ ప్రేమ కురిపిస్తే వారికి ఇచ్చేస్తాడు 100 లవ్ పాయింట్స్ కౌశిక్. ఓకే రెడీ? డన్. మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే ఈ రౌండ్ పేరు ఇరువురి భామల కౌగిలిలో. ఇరువురు భామల కౌగిలిలో స్వామి. మీ ప్రేమని మరి మాటలతో చెప్తారో చేతులతో చెప్తారో తెలియదు, కానీ తను మాత్రం ఇంప్రెస్ అయిపోవాలి. ఏదైనా సాంగ్ ఎంచుకోవచ్చు, లేదా ఏదైనా థీమ్ ఎంచుకోవచ్చు. సో ఎవరితో వెళ్దాం? మనస్ఫూర్తిగా సుదీప. థ్యాంక్ యూ. నేను థీమ్ స్కెచ్ చేసావా? మళ్ళీ సాంగ్ చేశాను అనుకో, చెయ్యి అందలేదు కాలు అందలేదు అంటాడు. ఎందుకు వచ్చింది గొడవ? నేను అన్నానా మాట, అసలు కొద్దిగా మాట అన్నానా? అంటారు. ఎందుకు వచ్చింది గొడవ? సో మొత్తానికి కాళ్ళు అందలేదు కాదు, అక్కడ పడిపోవాలంటే కాళ్ళ దగ్గర. అది వా. నా యవ్వన ప్రభాతాన చిలిపి పూసుల తెలిమంచుల తెరల మాటున వచ్చే ఓ వలపు సుకుమారుడా, నా ఆశల తివాచిపై నడిచిరా నా కోసం. నా జీవితంలోకి నీకు ఆహ్వానం అందింది కదా, నాతో నడిచే దారి నీకు ఎదురొచ్చే స్వాగతం పలుకుతోంది. ఈ పూలదారిలో నడిచిరా నా కోసం. చిన్ని కృష్ణుడు కోసం యశోదమ్మ వేసిన పాదముద్రలు కావివి, నా వలపు కృష్ణుడు నడిచే అడుగుల కోసం వేసిన పూలమడుగులు. ఆ పూలమడుగులపై నడిచిరావా నా కోసం. యుగ యుగాలుగా నీ కోసం నిరీక్షిస్తున్నాను నేస్తం. నా పక్కన నా మనసులో ఖాళీగా ఉన్న స్థలం నీదే. నా వరుడివి నువ్వే. అంతులేని ఆకాశంలా అంతటా మనం ఉండాలి. ఆగిపోని కాలంలా సాగుతూ సగమవ్వాలని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాను. వావ్, బ్యూటిఫుల్. ఇంత బ్యూటిఫుల్ గా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే ఎవరన్నా చెవులో పువ్వు పెట్టుకుంటారండి. ఎవరన్నా మనసున్న వాళ్ళు. నేను పెట్టు, ఎందుకంటే నాకు మనసు లేదు 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 లేదు. నీకు సుదీప నచ్చలేదు లేదు లేదు. అది సుదీప నచ్చింది, కానీ సుదీప పా లేదు లేదు లేదు. అంటే పొట్టి పెళ్లికి అడ్డా. నేను అన్నా నా మాట. ఎందుకు ఆ మాట అంటున్నాను? ఏదేమైనా తాళి దాకా వచ్చింది, ఎందుకు ఆగిపోయావు? ఎందుకంటే బాను, అక్కడ ఇంకా భావన పర్ఫార్మెన్స్ ఉంది, ఇక్కడ సుదీప్ ఏమో థీమ్ తో ఇంప్రెస్ చేసింది. నిజంగా చాలా బాగా ఇంప్రెస్ చేసింది. అందుకే చెవులు పూలు పెట్టుకున్నావు? అబ్బాయి అందుకు కాదు, పొరపాటున కట్టేస్తారమ్మో నువ్వు పూలు పెట్టేసుకున్నా. ఓకే ఓకే. డౌట్ వచ్చేసింది. అంత బాగుందని. ఓకే ఓకే. అంటే సుదీప
అంత బాగుంది. అంత బాగుంది అదనమాట. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ. కానీ ఆ చెవులో పువ్వు ఎప్పుడు పెట్టుకోకూడదు, పెట్టుకోను. ఎందుకంటే మేమే పెడతాం కాబట్టి. ఓకే రెడీ. నువ్వు స్వయంగా నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం ఓకే. లేదు. అదేంటి? తన పని అయిపోయింది, ఇప్పుడు భావనతో వెళ్తావు కదా. ఓకే. అదండి, ఒకరు బ్యూటిఫుల్ థీమ్ తో ఇంప్రెస్ చేయాలని చూశారు. మరి ఎంతవరకు పడ్డాడో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం భయపడుతోంది భావన ఎలా పడేయాలా అని. భావన, డెఫినెట్ గా నా ప్రేమతో పడేస్తా. నీ ప్రేమతో పడేస్తావా? ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ తో పడేస్తావా? చూద్దాం మరి. నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చావే నచ్చావే ఓ నచ్చావే నచ్చావులే అక్కడికంటే అక్కడేమో చెవులో పువ్వు పెట్టుకున్నావు, కానీ అఫ్ కోర్స్ తాళి కూడా కట్టడానికి వెళ్ళావు, అంత టెంప్ట్ అయిపోయావు. ఫ్రాంక్ గా సుదీప్ చాలా ఇంప్రెస్ చేసింది. అంటే ఎక్స్పెక్ట్ చేయాలి అంత థీమ్, అంత బాగా డైలాగ్. సాంగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ పొగుడుతున్నావు. అంటే అక్కడ బాగా చేసిందని చెప్తాను. Then? భావన అక్కడ బాగా అంటే దానికి బాగా చేసిన దానికి దీనికి ఏంటి? కాదు సుదీప, నువ్వంటే అక్కడ కాదు, ఎట్రా అసలే- ఎట్రా చెప్తా. మన అసలే ఇద్దరం ఇక్కడ కొండల్లో మాట్లాడుతున్నట్టు ఇక్కడ నుంచి మాట్లాడుకుందా. సుదీప్ పర్ఫార్మెన్స్ నచ్చిందా లేకపోతే ఇక్కడ డాన్స్ నచ్చిందా? భావన మరి సుదీప్ సుదీప్ సూపర్. ఇద్దరిలో ఎవరికి 100 లవ్ పాయింట్స్ ఇస్తాడు అన్నది డిసైడ్ చేసుకోలేకపోతున్నావు కదా కౌశిక్. అవును డెఫినెట్. ఇద్దరికి బాగున్నది కదా. భావన కూడా చాలా బాగా చేసింది. భావన చేయి తీస్తే బాగుంటుంది. చెయ్యి అసలు లేదు, వేయకపోయినా వేసినట్టు కనిపిస్తుంది ఎక్కడ ఇదిగో ఇప్పుడు చెయ్యి ఇలా వేస్తే వేసినట్టు. ఎక్కడ వేసాను చెయ్యి ఇప్పుడు చెప్పు నాకు నువ్వు. నువ్వు వేస్తుంది అలాగే ఉండు. కౌశిక్ ఒక బ్యూటిఫుల్ గెస్ట్ రాబోతున్నారు నేను సర్ప్రైజ్ చేయడానికి, మిగతా వాళ్ళని షాక్ చేయడానికి. వారెవరంటే హే ఈశ్వరి నా ప్రాణేశ్వరి అను. ఏంటి? చెయ్యి అలాగే ఉండాలని చెప్పారు కదా. ఆ పేరు వినగానే పక్కకి వెళ్ళిపోతున్నా. నీకు రాముడు మంచి బాలుడు. కొన్నావా భయ్యా? కౌశిక్ హలో ఒక్కసారి హే ఈశ్వరి నా ప్రాణేశ్వరి అని. అంటా భయమా? మా మా ఆవిడ ఇద్దరిలో ఎవరినంటావు? మా ఆవిడ పేరు ఈశ్వరి. ఇప్పుడు మా ఆవిడ ఎందుకు వచ్చింది సడన్ గా నీకు? ఓ అలా అన్నావా? నేను ఏదో ఫ్లూక్ లో అన్నాను అంతే. మా ఆవిడ పేరు ఈశ్వరి. వీళ్ళిద్దరిలో నా ప్రాణేశ్వరి అని ఎవరినంటావు? ఎలా అంటాను? మా ఆవిడే కదా. అవునా? నీకు పెళ్ళైందా కౌశిక్? ఒక బాబు కూడా. పాప కావాలనుకున్నాడు కానీ బాబు 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 పుట్టాడు. సో అక్కడ అప్సెట్ అయ్యావా? అప్సెట్ ఏముంది, మళ్ళీ ట్రై చేస్తావు. ఓకే. తన ప్రాణేశ్వరిని పిలిచేస్తున్నాను. తనతో పాటు శార్దూల్ ద మోస్ట్ హ్యాండ్సమెస్ట్ ఫ్యూచర్ హీరో వస్తున్నాడు 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 శార్దూల్ విత్ ఈశ్వరి గారు. ఏంటండి మీరు చూసారా? అన్యాయం జరగబోయింది కాసేపట్లో. ఈ పిల్లుందే పొడి పిల్ల తాళి కట్టేసుకోబోయేది. ఆల్మోస్ట్ ఇలా వెళ్ళాడు. అది యాక్షన్ బాను. చెయ్యి ఇక్కడ నుంచి అసలు దిగట్లేదు. మీరు చూసారా ఎవరిని? చూసారా? ఏమంటారండి మీరు చెప్పండి ఇప్పుడు. అండ్ ఇంకొక విషయం మీరు గమనించారో లేదో, ఆడియన్స్ సమక్షంలో ఇది ఎలక్షన్ జరిగిందండి. కౌశిక్ రాముడు మంచి బాలుడు టైపా లేదా చిలిపి కృష్ణుడి టైపా కొంటె గిట్టు టైపా అని అంటే అందరూ రాముడు మంచి బాలుడు అన్నారు. అందరూ రాముడు మంచి బాలుడు అన్నారు. ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ కృష్ణుడే అన్నారండి. 99.9% అన్నారు. అందరూ కృష్ణుడే అన్నారండి. ఇంతకి ఇప్పుడు మీరు చెప్పాలండి, తను కృష్ణుడా రాముడా? తను నేనైతే రామ్కి అంటానండి. రామ్కి. రాముడు అండ్ కృష్ణుడు టుగెదర్. రాముడు అన్నాను. ఓహో, సో రామ్కి బాగుంది పేరు. సూపర్ సూపర్. సో మరి ఇక్కడ వీళ్ళిద్దరిలో
తనకి సూట్ అయ్యే కరెక్ట్ జోడీ ఎవరు చెప్పండి. 100 మార్క్స్ ఎవరికి ఇవ్వాలంటారు తను? నా ఆన్సర్ వల్ల ఈయనకి ఏమైనా కష్టం వస్తుందంటే ఐ బెటర్ గివ్ హిమ్ అవుట్ షాట్. అట్లాంటి కష్టాలు పడే టైప్, కష్టం పెట్టే టైప్ మీ ఆయన, మీకు తెలియట్లేదు. మిమ్మల్ని చాలా సాఫ్ట్ గా హ్యాండిల్ చేస్తున్నాడు. ఏంటన్నా శార్దుల్ ఈ ఇద్దరు ఆంటీలు ఎవరు బాగున్నారు ఎవరు బాగున్నారు చెప్పు. భావన ఆంటీ బాగుందా, సుదీప ఆంటీ బాగుందా? వీడు ఇప్పుడే సిగ్గుపడుతున్నాడు. చెప్పురా. చెప్పు ఆంటీకి చెప్పు. బాబా భావన ఈ ఆంటీ బాగుందా, ఈ ఆంటీ బాగుందా చెప్పు. నువ్వు పోపండి. ఎవరు బాగాలేదా? భాను ఆంటీ బాగుందా? వద్దులేరా. ఇప్పుడండి ఒక రౌండ్ ఆడబోతున్నాం. కాకపోతే చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఆడేస్తున్నాడు కౌశిక్, మీకు తెలుసు కదా. కాన్ఫిడెన్స్ కొంచెం పెరిగే ఉంటుంది. సో మీరుంటే కొంచెం దాన్ని కంట్రోల్లో ఉంచుతామని ఇప్పుడు ఒక స్పెషల్ రౌండ్ ఆడాలనుకుంటున్నాం. అది దానికి మీకు సహకారం కావాలండి. ఓకే, ఉంటారా? మీరిద్దరి సమక్షంలో 100 లవ్ పాయింట్స్ ఎవరికి ఇస్తారు? సుదీప్కి ఇస్తా. సుదీప్ టీం చాలా బాగుంది. టీం చాలా బాగుంది. నిజంగా ఇంప్రెస్ అయిపోయాం. ఇంప్రెస్ అయ్యా 100%. పక్కా. సో 100 లవ్ పాయింట్స్ కురిపించేస్తున్నాం. ఎస్. చూడన్నా, ఇద్దర్లో ఎవరు నీకు నచ్చారంటే నువ్వు చెప్పలేదు. డాడీకి ఏమో ఈ ఆంటీ నచ్చిందంట. వాడు ఇప్పుడు పక్కకు తీసుకెళ్ళి కొట్టినా కొడతాడు. ప్లీజ్. అంతటి వాడు చాలా సాఫ్ట్ కనిపిస్తున్నాడు. అయ్యో అందరు అలా సైలెంట్ గానే చాలా వైలెంట్ వాడు. అబ్బో. సో 100 లవ్ పాయింట్స్ ఒక్కసారి మరి చేయలేపండి. ఇక్కడ వచ్చి చూడన్నా, డాడీ ఏం చేస్తున్నారు చూడు. రెడీ 1 2 3 గో. ఇంకొక స్కోర్ చూద్దాం మరి. ఆల్రెడీ 250 పాయింట్స్ తో ఉన్నది భావన. అండ్ సుదీప ఎట్టకేలకి ఒక స్కెచ్ చేసి మొత్తానికి 100 పాయింట్లు గెలిచి 150 పాయింట్స్. ఆ కాలంలో సీతమ్మ వారికి అగ్ని పరీక్ష జరిగిందండి. బట్ ఈ కాలంలో రాముల వారికి అగ్ని పరీక్ష జరగబోతుందండి. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట, ఎట్టా చెప్పయ్యా. 2 గిఫ్ట్స్ వస్తాయి. ఒకదానికి 100 లవ్ పాయింట్స్ ఉంటాయి, ఒకదానికి 50 లవ్ పాయింట్స్ ఉంటాయి. ఓకే. ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళకి 100 లవ్ పాయింట్స్ ఇవ్వాలి ఆబ్వియస్లీ. ఓకే. ఎవరి మీద తక్కువ ప్రేమ ఉంటే వాళ్ళకి 50 లవ్ పాయింట్స్ ఇవ్వాలి. ఓకే. హే కృష్ణ ముకుంద మురారి. ఇక్కడ సాఫ్ట్ అయి ఉంది. జనరల్ గా అమ్మాయిలు చాలా 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 ఇష్టపడతారు. అండ్ ఇక్కడేమో శాండల్స్ ఉన్నాయి. ఓకే. సో కౌశిక్, మనస్ఫూర్తిగా వీళ్ళిద్దరిలో ఎవరు నచ్చారో మాకు చెప్దురా. ఈ లవ్ పాయింట్స్ ఎవరికి ఇస్తావు? ఇలా ఇరుకులో పెట్టేస్తా అలా చెప్పు. అయితే ఒకటి, అటు ఇచ్చేస్తాను, ఇటు వెళ్ళొస్తాను, ఈ బొమ్మ చిన్నోడు కదా వాడు ఆడుకుంటే, ఇలాంటివి ఏం లేవు. ఓకే. నో తూచ్ గేమ్స్. ఓకే. ఓకేనా? ఓకే. మనస్ఫూర్తిగా ఎవరికి 100 మార్కులు ఇవ్వాలని ఉందో ఆలోచించి ఇచ్చేసే. ఓకే. లవ్ పాయింట్స్ అవి. ఓకే. లవ్ పాయింట్స్. అటు చూసి చెప్పు. లవ్ పాయింట్స్. ఓకే. సో ధైర్యం బానే ఉందండి. నాకు ఎందుకో నీ ఫ్యూచర్ కనిపించేస్తుంది. నాకు ప్రెసెంటే కనిపిస్తుంది ఫ్యూచర్ దాకా వెళ్ళు. సో మీకు సర్ప్రైజ్ ఉండాలి కాబట్టి మీ కళ్ళ గంతులు కట్టేస్తాను. ఓకే? తీసుకెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర పెట్టేయచ్చు. ఓకే. షూర్. ఎవరంటే చాలా ఇష్టమో వాళ్ళకి బ్యూటిఫుల్ సిండ్రెల్లా శాండిల్స్ ఇచ్చేయాలి. ఓకే. సో అంత అందంగా ఉన్నాయో మెరుస్తున్నాయి. ఎవరంటే ఇంకొంచెం ఇష్టమో వాళ్ళకి టెడ్డీ బేర్ ఇవ్వాలి. ఓకే. ఓకేనా? కౌశిక్ ని ఆ భగవంతుడే కాపాడాలి. రెడీ కౌశిక్? ఇలా అయితే కష్టం బాను. ఇలా ఇబ్బంది పెడితే నా పరిస్థితి ఏంటి? ఇదిగో మమ్మల్ని కళ్ళకు గంతలు కట్టేసి ఇంతసేపు పెట్టడం కరెక్ట్ కాదు. ఓకే. నీకు సాఫ్ట్వేర్స్ అంటే చాలా ఇష్టం కదా బాను? ఏది ఇచ్చినా ఇష్టమే. మామూలు ఆన్సర్ కాదు అసలు. డాడీకి ఎవరు ఇష్టమో చూడండి అన్న. అసలు మమ్మీ వైపు దగ్గర కూడా రావట్లేదేంటి? చూడు. అదేనా నీ బాధ? చూడు దగ్గరికి వెళ్ళా చాలా. నాకు తెలీదు. నేను తీసేస్తున్నా. ఇచ్చేస్తున్నా ఒక్క నిమిషం. దండం అక్కడ పెట్టు. దండం పెడతాను కాపాడు అంటున్నాడు. త్వరగా. చూడచ్చా?
అంటున్నారా లేదా? ఆఖరికి చివరి రౌండ్ లో కూడా అదే ప్రూవ్ చేసుకున్నాడు. అది ఏంటి అసలు? సుదీప నువ్వు చాలా ఏంటి చాలా ఏంటి? చాలా కాదు, మావిడ తెలుసా ఈ స్టోరీ పరిచయం ఉందా నీకు? సుదీప్ అని. ఇప్పుడు కాదండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఏంటి అసలు? ఏముంది అసలు? అసలే తక్కువ పాయింట్స్ తో ఉంది. అట్లీస్ట్ అదైనా ఆలోచించి ఇవ్వచ్చు కదండి. అంటే సుదీప్కి సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం. పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 150 ఉన్నాయి. 100 పాయింట్స్ గురించి చెప్పలేదు కదా, ఇష్టం గురించి కదా చెప్పారు. అవును, అది పాయింట్. సుదీప్కి సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను సాఫ్ట్ టాయ్ పెట్టాను. సుదీప్కి చెప్పులు అంటే ఇష్టం, అందుకే తనకి టాయ్ ఇచ్చాను. బాడీలో ఒక పార్ట్ లాగా అయిపోయా చెప్పులు. అందుకే నేను చెప్పలేవు కదా, చెప్పులు ఇవ్వచ్చు కదా. మరి చెప్పులు లేవు కదా, చెప్పులు వేసుకోని చెప్పులు లేదు నీకు. కౌశిక్ పక్కన స్క్రీన్ అలా బ్యూటిఫుల్ గా మారాలంటే ఏ జోడి సరిపోతుంది. ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారు, బట్ ఇద్దరు కామన్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంతో పాటు దెన్ ఇట్ విల్ బి బెటర్ టు జడ్జ్. ఎంత అదృష్టవంతుడి కౌశిక్ నీకు. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంకొకరు ఉండుంటే వేరేగా ఉండేది. తన కళ్ళ ముందు నువ్వు ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయాలి. అది ఇద్దరితో ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఎంజాయ్ చేస్తూ ఉత్తరం ఉప్పు మీదుండే, దక్షిణం దంచి కొట్టిండే, తూర్పు తుక్కురే పిండే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. వాస్తు బాగుండే, వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. వాస్తు బాగుండే, వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. ఉత్తరం ఉప్పు మీదుండే, దక్షిణం దంచి కొట్టిండే, తూర్పు తుక్కురే పిండే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. వాస్తు బాగుండే, వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. వాస్తు బాగుండే, వాస్తు బాగుండే, కాస్త 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 వి థరోలీ ఎంజాయ్. థ్యాంక్ యూ అండి ఇలాంటి టెస్ట్ ఒకటి పెట్టినందుకు. ఆల్వేస్ వెల్కమ్. సూపర్. నేను కౌశిక్ గురించి చెప్పక్కర్లేదు, ఎక్కడి నుంచి వస్తుందండి ఎనర్జీ? ఏం వండి పెడతారండి మీరు? వాట్ ఎవర్ హీ లైక్స్, దట్స్ ఇట్. నాన్న షాడు డాన్స్ నువ్వు చేస్తావు దా. ఎవరు బాగా చేస్తారు ముగ్గురులో? ఎవరు పని చేస్తారో వాళ్ళకి పువ్వు ఇచ్చేసి. ఎవరికి ఇస్తున్నావు? ఈ అబ్బాయి సూపర్ అసలు కదా. నీకు ఆంటీ నచ్చిందా? ఇంత చక్కగా ఈ ఆంటీ తయారైతే నీకు కనిపించట్లేదురా? రెడ్ కదా, రెడ్ కాదు అంటే ఇక్కడ కూడా వీడు కూడా కొంత హైట్ చూసుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ వాడైతే పువ్వు ఒకటి ఇచ్చేసాడు. ఆయన కెమిస్ట్రీ వాజ్ వెరీ గుడ్ విత్ భావన గారు. భావన గారితో కెమిస్ట్రీ చాలా బాగుండేది. ఒకసారి స్కోర్ చూద్దాం. భావన స్కోర్ 350, తన స్కోర్ 200 ఓన్లీ. ఇక చివరి సెగ్మెంట్, ఇది చాలా గమ్మత్తుగా ఉంటది. ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి సింపుల్ గా నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఎవరి పేరు నీ నోటి నుంచి వస్తుందో వారికి నేను 50 లవ్ పాయింట్స్ ఇచ్చేస్తాను. జాలీగా ముగ్గురు కలిసి జ్యువెలరీ షాపింగ్ వెళ్ళారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి, భావనకి అండ్ సుదీపకి ఇద్దరికి ఒకటే లాకెట్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది. సో కౌశిక్ ఏం చేశాడు, ఆ లాకెట్ కొనేశాడు. కొన్నాడు కానీ ఇద్దరిలో ఎవరికి ఇస్తాడు? కొనే వరకు బాగుంది, కొన్న తర్వాతే మొదలైంది. ఇదండి, ఇలాంటి పెండెంట్ కొన్నారు, ఎవరికి ఇస్తారు గిఫ్ట్? ఇంకా ఇందులో ఆలోచించడానికి ఏముంది, ఇచ్చేస్తాను. అటు అటు వెళ్ళడానికి లేదు, ఇద్దరిలో ఇచ్చేస్తాను. ఎవరికి? మరి బిగినింగ్ నుంచి 10 వేస్తున్నాడు, బిగినింగ్ నుంచి 10 పడట్లేదు కదా, నీకెందుకు ప్రాబ్లం? ఎప్పుడో పడిపోయింది నాకు. అయ్యో, మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఆ మాత్రం పడవేంటి? నాన్న చూడు, డాడీ నాకు ఇస్తున్నాడు గిఫ్ట్. మళ్ళీ కళ్ళు మూసుకోండి ఇద్దరు, నువ్వు కళ్ళు మూసుకో. భావన దాటొస్తుంది. కర్ర ఏది, కత్తేది, అసలు స్టూల్ ఏది?
ఆల్రెడీ 350 పాయింట్స్తో ఉండింది. సో ఈ మార్క్ కూడా అంటే డైమండ్ పెండెంట్ కూడా అటే వెళ్ళింది కాబట్టి మరొక 50 పాయింట్స్. సో అన్బీటబుల్ విక్టరీ అంటారు దీన్ని. కంగ్రాచులేషన్స్. 400 పాయింట్స్తో గెలిచింది కౌశిక్ ని భావన.